హాయ్ అండి, మరొక స్నాక్ ఐటెం తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు తాజాగా తీసుకొచ్చిన తాటికాయతో గుజ్జును ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. చాలామందికి తాటికాయ తినటం తెలుసు, కానీ దాని గుజ్జును శుభ్రంగా ఎలా తీసుకోవాలో తెలియదు. అందుకే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ముందుగా బాగా పండిన తాటికాయను తీసుకోవాలి. పండిన తాటికాయను మంచి సహజమైన తీపి రుచి ఉంటుంది. అందుకే దీంతో చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఆ పైన ఉన్న తాటికాయ పైన ఉన్న బ్లాక్ కలర్ పీచు ఉంది కదా, అది తీసేసేయాలి మొత్తం. బ్లాక్గా ఉన్నది ఏమాత్రం కొంచెం కూడా లేకుండా మొత్తం తీసుకొని వాటిని పక్కకు పెట్టుకోవాలి. దానిపైన ఉన్న పీల్ని తీసేస్తున్నాను చూడండి. అయితే నెక్స్ట్ రెసిపీ తాటికాయతో ఏం చేసాము అనేది వస్తుంది. మొత్తం 15 మినిట్స్ వస్తే దాన్ని ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. మొత్తం దానిలో ఉన్న మొత్తం 4-5 కాయలు దాకా ఉన్నాయి. బాగా పండిన కాయలు ఉన్నాయి, ఇంకా పండిన కాయలు ఒక 3 ఉన్నాయి. మన పెద్దలు తాటికాయను ఎంతో ఇష్టంగా తినేవారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది ఒక సాంప్రదాయ ఆహారంగా ఉండేది. సహజంగా దొరికే ఈ పండు రుచితో పాటు ఎన్నో పోషకాలు కూడా అందిస్తాయి. తాటికాయలో పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే సహజ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకే దీనిని పరిమిత మోతాదులో ఆహారంలో తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ పైన ఉన్న బ్లాక్ కలర్లో ఉన్న పీచుని మనం తీసేసుకోవాలి. ఆ పీల్ తీసేసుకుని ఆ గుజ్జుని వేరుపరుచుకోవాలి. ఆ పీల్ తీయటానికి కొంచెం టైం పట్టింది. మనం చాలా ఓపికతో చేసుకోవాలి. ఇది తీయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా మా డాడీ అయితే తీస్తున్నారు దీన్ని. చాలామంది అడుగుతుంటారు, తాటికాయతో కేక్ చేయొచ్చా, రొట్టె చేయొచ్చా? అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయొచ్చు. సహజమైన తీపి ఉండటం వల్ల రుచిగా కూడా ఉంటుంది ఇది. ఇంకా దీన్ని మనం తాటికి కేక్ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఏమేమి కలుపుతాము, ఏమేమి ప్రాసెస్ ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, తాటికాయతో చేసే కేక్ లేదా రొట్టె రుచికరమైన ఆహారం మాత్రమే. ఏ ఆహారాన్ని ఆరోగ్య సమస్యలకు మందుగా భావించకూడదు. సమతుల్యమైన ఆహార భాగంగా తినడం మంచిది. అవి తీసుకోవటమే చాలా టైం పట్టిద్దండి. అందులో కొంచెం ఇది పండింది కాబట్టి పీల్ అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూపించేది ఇంకొక కాయ. ఆ కాయని ఎలా తీయాలో ఒకసారి చూడండి. అట్లా అన్ని వైపులా గోరుతోటి అలా తీసుకుంటా విడివిడిగా భాగాలుగా పెట్టుకుంటా అట్లా తీయాలి. కానీ దీనికి చాలా బలం ఉండాలి ఇది తీయాలంటే. అదిగోండి మా డాడీ చూడండి గోరుతోటి ఎట్లా గుచ్చి తీస్తున్నారో. దానిలో ఆ కాయలో 3 తొనల్లాగా ఉంటాయండి, 3 కళ్ళులాగా. వాటిని నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. నానబెడితేనే మనకి గుజ్జు ఈజీగా వచ్చిద్ది. ఆల్రెడీ ఇందాక తీసిన ఒక 2 కాయలు, ఇది ఒక కాయ. అదిగో చూడండి, వాటర్ అయితే పోస్తున్నాను నేను. దాన్ని ఫస్ట్ తడుపుకోవాలి. కొంచెం తడిపి నానబెట్టుకొని కొంచెం సేపు ఉన్నాక గుజ్జు తీస్తే ఈజీగా గుజ్జు అయితే మనకు బయటకు వచ్చేస్తుంది దాంట్లోది. అదిగోండి చూడండి, దానిపైన ఉన్న పీలు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొన్ని నీళ్ళు పోస్తున్నాము. పోసి అవి కొంచెం నానాలి. నానితేనే ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కదా తాటికాయలు అనేవి, కొంచెం నానితే ఈజీగా ఉంటుంది. ఆ తాటికాయలో నుంచి గుజ్జును చూడండి ఎలా తీస్తున్నాము. ఈ విధంగా గుజ్జును మొత్తం సిద్ధం చేసుకుంటే తర్వాత మనకు ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా తాటికాయతో రొట్టె, కేక్, స్వీట్స్
ఎన్నో రుచికరమైన వంటకాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే తాటికాయ రొట్టె చేస్తున్నాము. మా నాయనమ్మల కాలంలో తాటి పప్ప అనేవాళ్ళం దీన్ని. నాయనమ్మ వాళ్ళు తాటిపప్ప అని చెప్పేవాళ్ళు. అదిగోండి చూడండి. దానిలో ఏమేమి కలుపుతామో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. గుజ్జు అయితే చూడండి ఎంత భలే కలర్ఫుల్గా ఉందో. కానీ ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి ఇది తీయాలంటే. అదిగోండి గుజ్జు అయితే ఈ విధంగా వచ్చింది. అది ఓన్లీ ఒక కన్నుదే, ఇంకా అవి కూడా ఉన్నాయి తీయాల్సినవి. అవి తీయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 నానబెట్టుకున్నాం కదా, అవి కూడా తీయాలి. అదిగోండి నెక్స్ట్ కన్ను అయితే తీస్తున్నాము. మరి దీన్ని కన్ను అంటారని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క ఈ సీడ్ ఎంత లా ఉందో చూడండి. లోపల ఉన్న ఒక కాయలో 3 వచ్చినాయి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి దీంతో మనం పీల్ తీయటం వల్ల గుజ్జు తీయటం వల్ల మనకి ఆ పీచ్ అనేది సపరేట్గా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఆ పీచుని అది చూడండి మనకి దానికే ఉంటుంది. ఇది కొబ్బరి తురిమేది కదా, ఈ విధంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదిగోండి చాలా చిన్నగా కొంచెం కొంచెం వస్తుంది. ప్రాసెస్ మటుకు చాలా ఎక్కువ ఉంటుందండి. అది గుజ్జు తీసాక దాన్ని రొట్టె చేయడానికి, కేక్ కానీ రొట్టె కానీ చేయడానికి అది ఉడకటానికే మినిమం 1 అవర్ 1.5 అవర్ పట్టిద్ది. మనం సిమ్లోనే దాన్ని కుక్ చేసుకోవాలి. అదిగోండి గుజ్జు తీస్తున్నారు చూడండి మా మమ్మీ. చాలా చిక్కగా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా అయితే గుజ్జునైతే తీసుకుంటున్నాము. అది చూడండి ఎట్లా గుజ్జునైతే మనం తీసుకోవాలో. ఇప్పుడు గుజ్జు మొత్తం రెడీ అయిపోతుంది. తర్వాత స్టెప్లో ఈ గుజ్జుతో చాలా టేస్టీగా తాటికాయ రొట్టె లేదా తాటికాయ కేక్ ఎలా చేయాలో పూర్తి విధానాన్ని చూపిస్తాను. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.